దేశంలో ఇప్పుడున్న ముసలి లీడర్లకు పెద్ద పెద్ద పార్టీల నాయకులకు కూడా గుండెల్లో రైలు పరిగెత్తిస్తుందంట ఓ కొత్త పార్టీ, గదే కాక్రోచ్ जनता पार्टी। मेरे प्यारे साथियों, अब वक्त बदलने वाला है। आप सबको एकजुट होना होगा। हम बदलाव लाने वालों में से हैं। పక్కా లోకల్ భాషలో చెప్పాలంటే ఇది జిల్ల పురుగుల పార్టీ అన్నమాట। సోషల్ మీడియాలో ఈ పార్టీకి సంబంధించిన పాటలు ఇయాల దుమ్ము రేపుతున్నాయి। రాత్రికి రాత్రే పుట్టుకొచ్చిన ఈ డిజిటల్ పార్టీకి మీరు నమ్మరు గాని దాదాపు 2 కోట్ల మంది ఫాలోవర్లు వచ్చి చేరిండ్రు। అసలు ఈ పార్టీ ఎట్లా పుట్టిందని చూస్తే ఔరా అనిపిస్తుంది। ఏ పని పాట లేకుండా సోషల్ మీడియాలో పొద్దుగూకులు దేవులాడుతుండే పోరలను చూసి మన సుప్రీంకోర్టు పెద్ద సారుకు మస్తు కోపం వచ్చిందట। ఖాళీగా ఉండే సోమరిపోతులు, పరాన్న జీవులు, బొద్దింకలు అనుకుంటా ఆయన నోరు జారిండు। There are youngsters like cockroaches. They don't get any employment. They don't have any place in profession. Some of them become media. Some of them become social media. Some of them become RTI activists. Some of them become another activists, and they start attacking everyone. And you people file contempt petition because I go to taking up the matter of as if there are already parasites in society who attack you people. You attack the system, and you want to join hands with them. బస్ గది పట్టుకుర్రు। ఇప్పటికే నౌకర్ లేక మస్తు కసితోనున్న యూత్ కు ఎక్కడో గాలింది। సిజేసారి చెప్పిన బొద్దింకల పేరుతోనే ఓ పార్టీని పుట్టించిండ్రు। వారం రోజులైందో లేదో అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో 20 కన్నా ఎక్కువ మిలియన్ల మంది జాయిన్ అయిపోయిండ్రు। గాడికే ఊరుకోలేదు, యమునా నది కాడ చెత్తనేరి తామేందో నిరూపించుకున్నారు। ఇక ఈ పార్టీ నుంచి ఓ పాటను కూడా వదిలిండ్రు। ఎస్ వి ఆర్ కాక్రోచెస్, ఎస్ వి ఆర్ కాక్రోచెస్ అనుకుంటా సుప్రీంకోర్టు సారు ఫోటోలతోనే దుమారం లేపిండ్రు। Cockroaches! We are the cockroaches! Yes, we are the cockroaches! Outside your courtrooms, on the streets, we're the conscience. Stomp us, spray us, sweep us out the door. We rise again, hungrier than before. ఆ పాట ఇంటుంటే కుర్రాళ్లకు పూనకాలు వస్తున్నాయంట। నిరుద్యోగం, న్యాయ వ్యవస్థలలో ఉన్న లొసుగులను ఈ పాటల మస్తు ఎండగట్టిర్రు। ఈ దెబ్బకు దేశంలో జంజీ ఉద్యమం మొదలైనట్టే అని గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి। ఇవాళ రేపు పార్టీ పెట్టాలన్నా, జనాన్ని లైన్లో పెట్టాలన్నా కోట్ల ఖర్చు అవుతుంది। కానీ ఈ బొద్దింకల పార్టీకి పైసా ఖర్చు లేకుండా, ప్రచార లొల్లి లేకుండా జనం గిట్లా ఎగబడి వస్తున్నారంటే కాలం ఎట్లా మారిందో మనం అర్థం చేసుకోవచ్చు। రేపు పొద్దుగాల ఈ పార్టీ గాని ఎలక్షన్లలో నిలబడితే ఇప్పుడున్న దార్కారీ లీడర్ల పరిస్థితి ఏమైతుందో అని ముందే వణుకు ఊడుతుందంట। ఇదంతా చూస్తాంటే ఈ తరం పోరలు దలుచుకుంటే ఏమైనా చేస్తారని బొద్దింకల జనతా పార్టీ సిజేపీ గట్టిగానే నిరూపిస్తోంది। క్యూ న్యూస్ లో వీడియో ఎడిటర్లు కావాలను మీడియా రంగంలో మీ టాలెంట్ కు ఇది సరైన వేదిక। 3 నుండి 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండి ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో నైపుణ్యం ఉన్నవారు కావాలను। ఫ్రెషర్స్ కూడా అవకాశాలున్నాయి। ఆసక్తి ఉన్నవారు వెంటనే సంప్రదించండి 8143001981।